ఓం గంగణపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మనం గాయత్రి మంత్రం దాంట్లో ఉన్న అండర్లైనింగ్ సూక్ష్మమైన సందేశం, అద్వైత తత్వం దాని మీద దాన్ని రివీల్ చేసే ప్రయత్నం. అయితే గాయత్రి మంత్రంలో మనకు ఒకటి వధువు, వరుడు అండ్ వరించడం, ఇది ఒకటి గ్రేట్, గ్రేట్ ఫిలాసఫికల్, ఆధ్యాత్మికంగా దాంట్లో ప్రబోధం ఉంది. అయితే ఇది ఈ మంత్రంలో ఏంటంటే తాను వరేణ్యం వరిస్తున్నాడు. ఎవరైతే వరిస్తున్నారో వధువు, ఎవరిని వరిస్తున్నామో వరుడు. దాంట్లో సూచించింది ఏంటంటే ఎవరిని సవిత అంటే జ్ఞాన ప్రకాశం, అది కలిగిన శక్తి. అయితే అక్కడ నిర్దేశం ఏంటంటే ఈ వధువు వరుడు ఎవరంటే జ్ఞాన ప్రకాశ శక్తి. అయితే దీనికి అన్యంగా జరిగేది ఏంటి, దాని నుంచి విడిపడడం కోసం చేసే ఒక అద్భుతమైన ఇది తత్వం. అయితే మూలంగా మనకు ఉంది ఏంటంటే ఒక సచ్చిదానందం ఉంటాం. సత్ అంటే ఉండడం అంటే అస్థి అన్నా స్థితి అన్నా సత్యమైన ఒకటి ఉంది. ఆ తత్వం ఆ ఉంది అనే దానికి ప్రమాణం జ్ఞానం ఉన్నది. సో జ్ఞానానికి అస్తిత్వం కావాలి, అస్తిత్వానికి ప్రమాణం జ్ఞానం. ఆ జ్ఞానమైన ప్రకాశమైన ఒకటే, అది కలిగి ఉన్న శక్తి. సో ఇవి ఒకటి ఉంది. ఇప్పుడు యాక్చువల్గా కమింగ్ టు దాని బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఈ జ్ఞానం అంటే నేను అనుకోగలగడం. జ్ఞాన ప్రకాశం ఏంటంటే తెలివి, అది తెలియపరుచుకుంటుంది నేను అని. అది తెలివి ప్రకాశం అనుకోండి, ఆ ప్రకాశం నేనుగా ప్రకాశిస్తుంది. ఇది ఉపాధి పరంగా జరిగేది. యాక్చువల్గా అంతటా ఉంది జ్ఞాన ప్రకాశం, బట్ ఉపాధి పరంగా వ్యక్తి ఒకటి పిండాండంలో అది నేను అనేది నేనుగా తెలియపరుచుకుంటుంది అండ్ ప్రకాశం నేనుగా ప్రకాశిస్తుంది. ఈ నేను ప్రకాశం సన్నిధిలో జాగ్రత్త అవస్థలో మనస్సులో ఉన్న సూక్ష్మ శరీరంలో ఉన్న ఆ సూక్ష్మ వాసనలు ఎగ్జాక్ట్లీ మనం అనుకుంటే ఒక ఫిల్మ్ రీల్ లాగా, ఒక దానిలాగా ఆ లైట్ వెనకాల ఉన్న లైట్ని ఆధారం చేసుకొని ఫిల్మ్ రీల్లో ఉన్నవి ఇటువైపు మనకు వ్యక్తమవుతాయి. అలాగే ఈ నేను ప్రకాశం ఫస్ట్ జ్ఞాన ప్రకాశం నుంచి నేను అది అంతటా ఉంది. ఈ నేను అనేది ఇప్పుడు ప్రతిబింబించింది ఇక్కడే వెస్ట్లో. ఈ నేను ప్రకాశ సన్నిధిలో ఆ మనస్సులో ఉన్న వాసనలు అవి వృత్తులుగా వ్యక్తమవుతున్నాయి. ఆ వృత్తులు ప్రకాశింపబడ్డ నామరూపాలు. అయితే ఎప్పుడైతే దీన్ని మనం ఆధేయం అంటాం. ఆధేయం అంటే ఏదైతే ఆధారపడ్డాయో, ఆధారం ఏంటి, ఇప్పుడు నేను ప్రకాశం అటువైపు మనసుకి ఇటువైపు ఆధేయం నామరూపాలు. అయితే ఆధేయంలో ఎప్పుడు అది జడం, అది చలిస్తుంది, అది మార్పు చెందుతుంది, అది అనేకం, అది లిమిటెడ్, అది మార్టల్ అంటే అవి నశించిపోతుంది. అయితే ఇది వన్ కైండ్ ఆఫ్ ఎ లైన్ మనకు జరిగేది విషయం. ప్రకాశం ఉంది, జ్ఞాన ప్రకాశం. ఆ జ్ఞాన ప్రకాశం నేనుగా ఉంది. ఆ జ్ఞాన ప్రకాశ సన్నిధిలో జాగ్రత్త అవస్థలో మనసులో ఉన్నాయి ప్రకాశింపబడ్డ నామరూపాలు. ఇవి మన భావాలు. అవి ఫైన్, ఇది ఒకటి ఉంది. ఇంకోటి ఆ శక్తి బాహ్యంలో అంతటా ఉంది. బాహ్యంలో పంచభూతాలుగా శక్తి యొక్క సాలిడ్ ఘనీభవించిన స్థితే పంచభూతాలు. ఎగ్జాంపుల్ గ్రాస్గా మనకు ఎర్త్, అండ్ దెన్ వెస్ట్లో మన శరీరం. సో శరీరం అనేది శక్తిని ఆధేయం. శక్తికి వెస్ట్లో మైక్రో లెవెల్లో ఆధేయం, శక్తి ఆధారం ఆధేయం శరీరం. బాహ్యంలో బ్రహ్మాండంలో శక్తి మన ఎర్త్ పంచభూతాలు ఆధేయం. సో మనం చూసాం ఈ ఆధేయం అనేది లిమిటెడ్గా ఉంటుంది.
దానికి జ్ఞానం లేదు, అండ్ అది అనేకంగా ఉంది. సో ఇది ఇది ఒక థింగ్. యాక్చువల్గా వేదాంతంలో ఆధారం ఆధేయం అనేది విడిగా లేవు. ఆధేయం అంటే దాని ప్రతిబింబమే. ఎగ్జాక్ట్లీ సముద్రంలో అలల్లాగా స్వప్నంలో ఆ వెలుతురు స్వప్న ప్రకాశమే స్వప్న ప్రపంచం. స్వప్నంలో ఉన్న మన భావాలు స్వప్నంలో ఉన్న స్థూల ప్రపంచం ఉందా అంటే అలా ఇవ అట్లా అప్పుడు అట్లా అనిపిస్తుంది. స్వప్నంలో మనం క్రికెట్ ఆడుతున్నాం, సూర్యుడు ఉన్నాడు, మరి అక్కడ బాల్ ఉంది, బౌలర్ ఉన్నాడు, ఆ పిచ్ ఉంది, అంతా ఉంది, ఆడియన్స్ స్టేడియం ప్రేక్షకులు ఉన్నారు, తను ఆడుతున్నాడు, ఏదైనా వీక్షిస్తున్నాడు, ఏదైనా ఎవ్రీథింగ్. ఇది ఎవ్రీథింగ్ అంటే అది తప్ప ఇంకోటి లేదు. అదే అప్పుడు దేవుడు అనిపించుకుంటుంది. ఇంకొకటి రెండో ఉంటే మళ్ళీ దాని భగవతత్వానికి అది బాధ భంగం. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం చూసాము, జ్ఞానం నేనుగా ఉంది, నేను ఒక ప్రకాశంలో మనసు వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఇది ఒక అవిద్య వల్ల ఏమవుతుంది, ఈ నేను ప్రకాశంలో నుంచి నేను ఉన్నాను అనేది యాక్చువల్గా అంతటా ఉన్న ప్రకాశం నేనుగా ఉంటే ఇది సత్యమైతే, ఈ నేను ప్రకాశం నుంచి ఒకటి పుట్టుకొచ్చింది, అది ఆరోపిత రెండవ అస్తిత్వం. ఇది కల్పన. దీన్ని రజ్జు సర్పం అంటారు. అంటే లేనిది ఒకటి విక్షేపం. దీన్ని అధ్యాసన విక్షేపం అయినా కరెక్టే. ఇది ఏంటంటే ఒక ఆరోపిత కల్పిత భ్రమిత ఒక ఎంటైటీ. ఇదేంటి నేను ఉన్నాను. ఈ నేను ఉన్నాను అది నా వల్లనే మనసు పనిచేస్తుంది అనుకుంటుంది, కర్తృత్వం. ఇది ఆరోపణ. అండ్ ఇటువైపు వ్యక్తమైన వాటిని ఏదైతే భావాలు, ఆ భావాలు అది తెలుసుకుంటుంది. భావంలో అది ఉంది, భాతి ఉంది. ఆ నేను ప్రకాశం యాక్చువల్గా అటువైపు ఉంది, ఇటు ఉంది. అయితే ఈ భావాలు జడం, కానీ భావాల్లో ఉన్న లైట్ జ్ఞానం ఉంది. అయితే అంతమును పుట్టుకొచ్చిన నేను ఉన్నాను, దానికి తెలివి ఉంది, ఇటువైపు నేను తెలుసుకుంటున్నాను అంది. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఆ వరించడం ఏదైతే రాంగ్, ఏదైతే రెండు కల్పితాలు జరిగాయి, ఒకటి నేను ఉన్నాను, నేను కర్తను, రెండు నేను జ్ఞాతను తెలుసుకుంటున్నాను. అయితే ఇప్పటివరకు థర్డ్ స్టేజ్లో జరిగింది ఆరోపణ. ఇప్పుడు ఏంటంటే ఏది నేను తెలుసుకుంటున్నానో దాన్ని వరిస్తుంది. వరించడం అంటే ఏంటంటే దాంతో మమైక్యం కావడం, వెడ్డింగ్. అయితే ఇదంతా కూడా అజ్ఞానంతో జరుగుతుంది. యాక్చువల్గా ఈ స్టేజ్లో అది వెడ్డింగ్ అనేది అవివేకంతో, బుద్ధి లేదు. బుద్ధి అంటే విచక్షణ, వివేకం, బుద్ధి. అయితే ఈ వివేక లోపంతో ఏదైతే అది తెలుసుకుంటుందో అది తెలుసుకోబడ్డ దాంతో ఒకటైంది. అయితే దానికి బుద్ధి లేదు, ఎందుకంటే అది దేన్నైతే వరించిందో అది జడం. అయితే అది జడం. అది సపోజ్ ఇలాగే ఆ బుద్ధికి, ఆ జ్ఞానానికి దానికి ఈ నేను ఉన్నాను ఏదైతే కల్పితమో దానికి జ్ఞానం ఉంది. ఆ దానితో మన స్థూల శరీరం, స్థూల భూతాలు కూడా అది గ్రహిస్తుంది. మన జ్ఞానేంద్రియాలు వాళ్ళతోని ఆ తెలుసుకున్నవి కూడా వాటిని అది భరిస్తుంది, ఆశ్రయిస్తుంది. అయితే ఎవరైతే ఈ జ్ఞాత అటు భావాలుతోని అండ్ తనకు ఏదైతే తెలిసిందో శరీరం గ్రహించే శరీరంతోని ఇది వరిస్తుంది, అండ్ తనతో తెలుసుకోబడ్డ ప్రాణంతో వరిస్తుంది, తనతో తెలుసుకోబడ్డ భావాలను వరిస్తుంది. యాక్చువల్గా వరించడం అనేదే అది ఆనందంగా ఉండడానికి, కానీ అది ఆనందం లేని వాటిని వరిస్తుంది. అది ఆశ్రయించే శక్తి, ఏదైతే శక్తి యొక్క ఫార్మేషన్స్ ఉన్నాయో అవి కూడా అల్పం, అది అనిత్యం, మనకి ఏది ఆశ్రయించినా. అయితే దీనివల్ల అది ఏదైతే వీటితో వరించి అది పొందాల్సింది ఆనందం, అయితే దానికి దుఃఖాలయం అశాశ్వతం, దానికి దుఃఖం తప్ప ఏం లేదు, అనిత్యం, అసుఖం. అయితే అది ఎప్పుడు భంగపడుతుంది, ఒక కస్తూరి మృగంలాగా. అది అది ఇక్కడ బయట వెతుకున్నట్టు అది ఆధేయంలో, ఇది కూడా ఆధేయంలో దాని దగ్గర ఏది లేదో అది
అది దాంట్లో వెతుకుతుంది. ఇది ఒక వ్యధ. ఇప్పుడు ఈ గాయత్రి మాత మంత్రం ఏంటంటే, ఇప్పుడు వరించాల్సింది మనం ఏంటి? సవిత. సవిత అంటే జ్ఞాన ప్రకాశాన్ని. అయితే ఇప్పుడు ఏది ఇంతక పొరపాటు ఏం జరిగిందంటే, అది వరించేటివి ప్రకాశింపబడ్డాయి. అది భాతి, అది అనుభాతి. ఆ భాతిని అనుసరించి భాషిస్తున్నవి. తమైవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వం ఇదం విభాతి నత్ర సూర్యో భాతి అది ఉంది. అయితే ప్రకాశింపబడ్డ వాటిని ప్రతిబింబాలను అది వరిస్తూ అది వెదజంతుంది ప్రకాశం. అయితే ఈ ప్రకాశం అది కలిగి ఉంది. యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే, ఈ ప్రకాశం అది ఓన్లీ దాన్ని వరించాలి. దాన్ని వరించాలంటే దీని నుంచి విడిపడాలి, దాని ప్రచోదన జరగాలి. ఏంటి? ఇది నేను వరించినవి జడం, ఏదైతే శరీరం, మనస్సు, ప్రాణం, దేహం ఇవి అనిత్యం, ఇవి తెలివి లేని వాటికి ఎట్లాగో అవి నన్ను సుఖపెట్టవు అని తెలిసి, అండ్ అవి మరణం వైపు దానికి యద్యపిలోకే మరణం శరణం. సో అవి మరణంతో కూడుకుంది. ఈ భావంతో చేసి బుద్ధి దాని లోపలి దాని లిమిటేషన్ గ్రహించి ఇది నాకు తృప్తినివ్వదు, దీనివల్ల నాకు ఓన్లీ నా ఇది ఉంది, నాకు నేను కింద పడుతున్నాను దాంట్లో. మరి దానికి అప్లిఫ్ట్ నేను వరించాల్సింది ఇది కాదు. నేను వరించాల్సింది ప్రకాశం, జ్ఞానం. నేను వరించాల్సింది శక్తిని. ఆ శక్తి అనంతమైన శక్తి. శక్తి కార్యాలు కాదు. ఏంటంటే ప్రపంచంలో కూడా అందరూ శక్తి కార్యాలనే శక్తిని. అయితే ఈ శక్తిలో అల్పశక్తిలో కాల ఆధీనంలో ఉన్న శక్తి. ఒక రాష్ట్రపతి ఉన్నాడు, ఓన్లీ ఆ రాష్ట్రానికే. ఆ రాష్ట్రపతికి కూడా పర్టికులర్ టెన్యూర్ ఉంటుంది, కాల పరిధి. అయితే అట్లాగే తను ఏదైతే వరిస్తున్నాడో, శరీరం వరించాడు, ఆ శరీరం జడం, దానికి శీతోష్ణాలు ఉంది, జనన మరణాలు ఉన్నాయి, అది నశించిపోతుంది. అయితే ఈ శక్తి, తన శక్తిని నమ్ముకున్నాడు, ఈ శక్తి కాలగర్భంలో పోతుంది. అయితే తనకు కావాల్సింది నిత్య తృప్తి. అండ్ ఇది తన ఆదాయంలో లేదు అని ఒక వివేకంతో యోచన చేసి, అయితే తాను వరించేదేంటి? ఇప్పుడు ప్రకాశింపబడ్డవి కాదు ప్రకాశాన్ని, శక్తి కార్యాలు కాదు శక్తిని. అయితే ఈ వివేకంతో ఈ విధంగా ఒక వివేకంతో దాని నుంచి విడిపడాలి, దాని నుంచి డైవర్స్ తీసుకోవాలి. డైవర్స్ ఆల్రెడీ దీన్ని కూడా వివేకమే. తనతో తెలుసుకోబడ్డవి తనకు కాదు, విభిన్న లక్షణాలు ఉన్నాయి. అది మార్పు చెందుతుంది, తాను మార్పు చెందనివాడు. అండ్ అది తెలివి లేనిది, తను తెలివి ఉన్నాడు. ఇవి రెండు చాలు. ఒకటి ఫిజికల్, ఈవెన్ బేసిక్ సైన్స్ మనకు తెలిసిన విజ్ఞానం, దీనిపై మెటీరియల్ సైన్సెస్తో కూడా తెలిసింది ఏంటంటే, తెలుసుకోబడ్డవాడు తెలుసుకున్న దానికి అన్యంగా ఉన్నాడు. ఇప్పుడు నేను సోఫాను తెలుసుకున్నాను, నేను సోఫా కాదు. సోఫాకు తెలివి లేదు, నాకు ఉంది. అయితే ఈ విధంగా ఏదైతే అంతమునుపు వరించాడో, తాను వరించిన ఆ సోఫా పరిస్థితులన్నీ తన మీద కల్పించుకున్నాడు, బాధపడుతున్నాడు. అయితే ఇక్కడ సోఫా ఎగ్జాంపుల్, తను శరీరం, మనస్సు అండ్ బాహ్య ప్రపంచంలో ఉన్న సాలిడ్ అంటే శక్తి కార్యాలు, ఆధేయాలు ఉన్నాయి వాటిని. అయితే వాటి నుంచి అవి తెలుసుకున్న వాడిగా తాను ఉండడం, ఇది డైవర్స్ చేసుకోవడం. యాక్చువల్గా ఇందాక జరిగింది ఏంటంటే, దట్ ఈజ్ ఏంటంటే ఇగ్నోరెన్స్, అవివేకంతో చేసుకున్న ఆ పెళ్ళి అనిత్య జడ పదార్థాలతో. ఇప్పుడు వివేకంతో తను ఆ పెళ్ళి వరించాలి. తాను వధువు ఎవరైతే ఈ ప్రాసెస్లో ఉన్నారో, వరుడు ఏంటంటే ఇందాక ప్రతిబింబ వరుడు, ఇప్పుడు బింబవరుడు. వరుడు ఎవరు? జ్ఞానం, ప్రకాశం, శక్తి. సో స్థూలం కార్యాల నుంచి ఆదాయం శక్తి. అయితే ఇదంతా వివేకంతో జరగాల్సింది. అయితే ఇటుపోయే బుద్ధి అవివేకంతో జడాన్ని పట్టుకుంది. ఇప్పుడు జ్ఞానంతో దీని నుంచి విడిపడడం. ఇప్పుడు అదే జ్ఞానంతో శరీరం బదులు శక్తిని పట్టుకోవడం. అండ్
భావాలు బదులు భావాల్లో ఉన్న భాతి. ఇది ఈ విభజన. అదే హంస పాలు నీళ్లు పాలులాగా విభజించినట్టు తాను ఇందాక భావాలను వరించాడు. అవి జడం అండ్ భావాలు కదులుతున్నాయి మార్టల్. అవి తనని సుఖపెట్టలేదు. ఎట్ ది మ్యాక్సిమం భావాలు మంచి భావాలైతే దాంట్లో కొంచెం ప్రతిబింబిస్తుందేమో ఆనందం తన స్వరూపం. అవి కనుక చెడు భావాలైతే అది కూడా ఉండదు. కానీ తాను ఆనంద స్వరూపుడు. అయితే సవితను వరించాలి. సవిత అంటే జ్ఞాన ప్రకాశం, అదే ఆనందం. ఆనందో బ్రహ్మాండం. అయితే తాను వరించాల్సింది తన అది అనుభాతిని కాదు, ప్రకాశిస్తున్నది కాకుండా ప్రకాశాన్ని. అయితే తాను విడిపడ్డాడు. మరి తను ప్రకాశం కలిగి ఉన్నాడు. తను నిజంగా ప్రకాశానికి అన్యంగా లేడు. అయితే తాను ప్రకాశం కలిగి ఉన్నాడా? జ్ఞానం తనను కలిగి ఉందా? దిస్ ఇస్ ఎ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు విడిపడ్డాడు, తను ప్రకాశం కలిగి ఉన్నాడు. ఇట్లా ప్రకాశం కూడా కలిగి ఉండబడేదా? ప్రకాశింపబడ్డవంటే అర్థం ఉంది. కానీ తెలుసుకోబడ్డవి తాను అది జడం. కానీ తాను తెలివి కలిగి ఉండడం ఇది ఏంటంటే ఇది లాజిక్ కాదు. ఎందుకంటే తెలివి నిరాకారం అంతటా ఉంది. మరి ఇదే పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలివి అలా కలిగి ఉండబడేది కాదు. ఎందుకంటే తెలివిని కలిగి ఉంచుకునే తెలివి, ఇంకో తెలివి ఉండాలి. అది రెడిక్యులస్. ఎందుకంటే తెలివి ఒకటే. నెంబర్ 2, ఇదే పరిస్థితిలో ఉన్నవాళ్ళు అనేక మంది నేను తెలివి కలిగి ఉన్నాను అన్నప్పుడు తెలివి అప్పుడు శకలాలు ముక్కలు కావాల్సిందే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ, వేరే చోట ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ ముక్క అక్కడో ముక్క. అయితే ఈ నేను తెలివి కలిగి ఉన్నాను కాదు, తెలివి నన్ను కలిగి ఉంది. సో ఇది వరించడం. తాను తెలివి వైపు తిరగడం. తాను ఇప్పుడు అజ్ఞానంతో వరించిన శరీరం, స్థూల పంచభూతాలు, వాటి నుంచి విడిపడ్డాడు. శక్తి వైపు తిరిగాడు. ఎందుకంటే వాటిని చూస్తే అవి శక్తిని ఆధారం చేసుకొని ఉంది. అవి శక్తి. ఎందుకంటే ఇవి నశిస్తుంది, లిమిటెడ్, ఇది తన గోచరమైనవి. అలాగే భావాల నుంచి విడిపడ్డాడు, భాతి వైపు వెళ్ళాడు. భాతి అంటే తెలివి. అయితే ఇప్పుడు ఏంటంటే తాను తెలివి ఈ రెండు ఉన్నాయి. అయితే ఏది అప్ అండ్ డౌన్? తాను తెలివా? ఇది 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 అసంభవం. తాను తెలివే. అయితే ముందు తెలివి ఉంది అంటే తాను ఉన్నాడు ముందు, తర్వాత తనను ఆధారం చేసుకొని తెలివి ఉన్నట్టు మళ్ళీ ఆ విధంగా భ్రమపడే ఇది ఉంది. ఇది కూడా. అయితే తెలివే తాను. ఇప్పుడు తెలివి అంతటా ఉంది, తాను అంతటా ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం ఎవరిని వరించాం? సవితన? ఆ సవిత యొక్క ప్రతిబింబాల? శక్తిన? శక్తి యొక్క ప్రతిబింబాల? జ్ఞానమా? జ్ఞానం ఒక జ్ఞానం ఉన్నా, లేకపోతే తన వెంట ఉంచుకున్న జ్ఞానమా? జ్ఞానం వెంట తాను ఉన్నాడా? జ్ఞానం వెంట తాను ఉంటే తను నిరాకారం అంతటా ఉంటాడు. నేను అనేది జ్ఞానం అనుసరిస్తుంది. అయితే జ్ఞానం నన్ను అనుసరించటం లేదు. ఉన్న ఆకాశం ఘటంలో ఉంది తప్ప ఘటం ఉన్నాక ఆకాశం లేదు. అలాగే ముందు జ్ఞానం ఉంది, అదే జ్ఞానం నేనుగా ఉంది. అయితే ఇప్పుడు అవిద్య వల్ల ఈ నేను జ్ఞానం కలిగి ఉంది. అయితే అది ఉండడం వల్ల అది కర్తగా ఒకటి ఆరోపించుకుంటుంది, జ్ఞాతగా ఉంది. ఈ జ్ఞాత ఏమవుతుందో అది వరించాల్సి వచ్చింది. ఇంకా దానికి గత్యంతరం లేదు. ఎందుకంటే వరించిన దాన్ని కూడా దాన్ని ఆధారించి విడగొట్టింది. అప్పుడు శక్తి కార్యాలను శక్తి నుంచి విడగొట్టింది. అండ్ భాతి నుంచి భావాలను విడగొట్టింది. తాను అంతమునుపు జ్ఞానాన్ని నుంచి విడిపడింది. అయితే ఈ ముగ్గురు చేసుకునే ఇంటరాక్షన్, ఇవి చేసే దాంపత్యం, అది సంసారం, అది దుఃఖం. ఎందుకంటే మూడు కూడా కల్పితాలే. ఇప్పుడు మళ్ళీ ఇవి వాటి భర్తలను వరించాలి. శరీరాలకు భర్త శక్తి, భావాలకు భర్త ప్రకాశం, తనకు భర్త జ్ఞానం. సో భర్త అనేది ఇదే అర్ధనారి, ఇదే వన్నెస్.
సో ఇది ఆ తత్ సవితుర్ వధు వరేణ్యం అంటే ఇది భర్గో దేవస యాక్చువల్గా ఆ మంత్రం గొప్పది. ఓం అంటే ఏదైతే అంతటా ఉందో, అన్నిటికీ అతీతంగా ఉందో, 3 శరీరాలు, 3 అవస్థలు అండ్ 3 కాలాలు, ఎవ్రీథింగ్ ఆ విధంగా 3 శరీరాలు, 3 అవస్థలు, మరి వీటికి అతీతంగా ఉందో 3 లోకాలు, భూర్భువ స్వ. అయితే అది వీటికి ఆధారం, ఈ మూడిటికి ఆధారం అది దీంట్లో ఉంటూ దీనికి అతీతంగా ఉంది. ఓం ఏదైతే భూర్భువ స్వ అంటే 3 లోకాలు, 3 శరీరాలు, 3 అవస్థలు, ఈ మూడింటిని కూడా ప్రకాశిస్తూ అది అన్యంగా ఉంది. అదే మనం అయితే అది ఏంటంటే ఆ తత్వాన్ని, ఏ తత్వం అయితే అంతటా ఉంది, అస్థి జ్ఞాన ప్రకాశము, దీన్ని ఆధారం చేసుకొని ఈ 3 అవస్థలు, 3 లోకాలు అండ్ 3 శరీరాలు ఉన్నాయో, అది ఆ శక్తిని, ఆ సవిత, ఆ జ్ఞాన ప్రకాశాన్ని నేను వరిస్తున్నాను, వరేణ్యం. అయితే నేను ఆధారాన్ని పట్టుకున్నాను, ఆధేయాన్ని కాదు. కానీ అయితే ధీమహి అయితే ఈ ఏదైతే ఉందో ఆ తత్వంని నేను దాని మీద దాన్ని బుద్ధిని దాటివైపు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏంటి, దానికి ముందు ఏంటంటే బుద్ధి ఇప్పుడు ఇటువైపు అయిపోయింది. అది రాంగ్, అదేంటి ప్రతిబింబాలను వరించింది. ఆ ప్రతిబింబాలను వరించడం వల్ల ఈ బుద్ధి ఇది కాదని, ఇప్పుడు ఇదంతా ప్లే ఆఫ్ ది బుద్ధి, ధీమై. అయితే ఇది కాదని ఒకటి వివేకం, నేను అదే అనే వివేకం. భర్గ అంటే దీనివల్ల, ఈ ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే విడిగా ఈ ఆధేయానికి అస్తిత్వం అన్నీ లేదు, అది కూడా తొలగింపబడుతుంది. ఇప్పుడు మన సముద్రాన్ని చూసినప్పుడు సముద్రమే ఒక విభూతి అలలుగా చూస్తే తప్పులేదు, కానీ అలలకు అస్తిత్వం కల్పించడం తప్పు. అలా ఆధేయం సముద్రం ఆధారం. అయితే ఆధారానికి ఆధేయం సముద్రం యొక్క విభూతి, దాని వైభవం అనుకుంటే తప్పులేదు. అయితే ఆ భర్గ అంటే విడిగా అలలకు ఒక అస్తిత్వం, అది మనం తోసిపుచ్చడం. సో భర్గ అలాంటి ఏదైతే అలాంటి వివేకం నేను ఆశ్రయిస్తున్నాను, అలాంటి వివేకం, ఆ శక్తి వైపు నేను ప్రచోదన చేస్తున్నాను. దాని మీద నేను రెవెల్ అంటే దాని మీద నేను దాన్ని ఆ వివేకాన్ని నేను ఇది చూసుకుంటాను, వివేకంతో వివేచన చేస్తాను అండ్ నన్ను ప్రచోదన చేయమని మనం ఆ శక్తిని ఆశ్రయిస్తున్నాం. సో ఇది వండర్ఫుల్. అంటే ఇప్పుడు రాంగ్ మ్యారేజ్ ఏదైతే అజ్ఞానం వల్ల అయిందో, వీఆర్ డూయింగ్ ఎ రైట్ మ్యారేజ్. ఈ అజ్ఞానం వల్ల వచ్చే మార్గం అది దుఃఖం, జ్ఞానం వల్ల వచ్చేది ఆనందం. ఇదే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగా. ఓం భో ఆ గాయత్రి మంత్రం ఆ 3 లోకాలు, 3 శరీరాలు, 3 అవస్థలు, మెయిన్గా ఈ మూడిటికి ఆధారం అది ఏదైతే ఉందో దాన్ని వరించాం మనం. అది అస్థి జ్ఞాన ప్రకాశం. అయితే ఇది తెలివితో, వివేకంతో. అయితే ఆ వివేకం లేకపోవడం వల్ల దాని ప్రతిబింబాలకు మనకు అస్తిత్వం కల్పిస్తూ ఈ భేదం, ఇది అంటే భయతే. ఈ రెండవది జ్ఞానం నేనుగా ఉంది, దానికి ఇంకోటి రెండవ జ్ఞానం. అలాగే శక్తికి కార్యాలైన శరీరాలు, వాటికి రెండవ ఇది శక్తి ఇవి శక్తి ఉంది దీంట్లో. అయితే ఆ శక్తే ఇది. ఇట్లాంటి వీటికి ఆరోపించిన రెండవది. అలాగే భావాలు ఏదైతే భాతియో ఆ భాతికి అన్యంగా ఉండడం. అయితే ఈ అన్యంగా ఉండడాన్ని భర్గ తొలగించడం. అయితే ఏకమేవ అద్వయం బ్రహ్మ, ఇది ఒక దివ్యమైన థింగ్ టు బి ఎక్స్పీరియన్స్డ్. సో we have entered into a wrong wedlock, wedding,
ఆ వెడ్డింగ్ నుంచి దానికి విడిపడడం డైవర్స్ అండ్ దెన్ మ్యారీయింగ్ టు ది డిజర్వింగ్. ఇట్ ఈస్ లైక్ నారాయణుడు, కృష్ణుడు అండ్ కృష్ణసేన, నారాయణ సేన. అయితే నారాయణ సేన నారాయణుడి యొక్క ప్రతిబింబం. అయితే అర్జునుడు ఏం చేశాడు? నారాయణుడే కోరుకున్నాడు, ఆయన వరించాడు. అర్జునుడు వధువు, వరుడు కృష్ణుడు. అయితే వరేణ్యం అంటే అంటే అదే యోగ్యత కలిగి ఉంది. అయితే అర్జునుడు నాకు నారాయణుడు కృష్ణుడు కావాలన్నాడు, ఆయన వరించాడు. దుర్యోధనుడు ఏం చేశాడు? అది ఆయన కృష్ణ యొక్క సేనని వరించాడు అండ్ దుఃఖం తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా మనం దేన్ని వరిస్తున్నాం అనేది మెయిన్గా. మనం ఎంత కూడా ఆ చేప కనుక ప్లెయిన్ ల్యాండ్ను డిజర్ట్ను చూసి అక్కడ ఉన్న నీళ్లను భ్రమించి దాన్ని వరించిందనుకోండి, దానికి భంగపాటు. అది మళ్ళీ తనకు కావాల్సింది యాక్చువల్గా నీళ్ళు ఏదైతే ఉందో అదే ఆశ్రయం అదే అని దాని నుంచి విడిపడడం. ముందు ఏమైంది? దీని నుంచి విడిపడింది అక్కడ పోయింది. ఎక్కడది? ఆ ప్రతిబింబ దాన్ని దానికి ఏది లేదో దాంట్లో భ్రమించి వెళ్ళింది. దేహ ప్రాణ ఇంద్రియాలు భావాలు జగత్తు ఇవి ఎండమావు లాంటివి. అవి అది ఉన్నట్టు భ్రమిస్తుంది. అయితే అది మళ్ళీ వెనుకకి అది అది ఎటువంటిదైనా దీనికి అసలు దీనికి తృప్తి ఇచ్చే దానికి ఆ శక్తి లేదు, అశక్తురాలు. అయితే ఈ చేప కనుక ఇట్లాగే మళ్ళీ వరించాలి, మళ్ళీ ఈ జలమే దానికి ఆశ్రయం, అప్పుడే తీరుతుంది. అయితే ఇలా యాక్చువల్గా ఈ రెండు ఇట్ ఈజ్ ఎ వండర్ఫుల్ థింగ్. వధువు వరుడు అండ్ వరేణ్యం ఈ ప్రాసెస్. అయితే ఏది వరించాం అనేది ఇంపార్టెంట్. అదే ప్రతిబింబాన్ని వరిస్తే దుఃఖం తప్పదు, బింబాన్ని వరిస్తే ఆనందం తప్పదు. అయితే ప్రతిబింబంలో మృత్యు ఉంది. దానికి ప్రతిబింబం అంటేనే అది పీడ, బాధ, వేద, దుఃఖం, భయం అది ఉంది. దానికి అది ప్రతిబింబానికి ఎప్పుడూ ఇది ఉంది, ఇది మృతం. అది అయితే జీవుడికి కావాల్సింది అమృతం ఇది కాదు అని తెలుసుకొని బుద్ధితోని దీని నుంచి విడిపడి తాను ఏదో అది అమృతం. అయితే మృతం కాదని బుద్ధితో వివేకం చేయాల్సింది ఏంటంటే మృతం కాదు, తాను అమృతం అని గ్రహించి అమృతం వైపు. అయితే ఈ జర్నీ ప్రాసెస్లో ఉపయోగపడేది ఇది మహత్తరమైన మంత్రం. ఈ మంత్రాన్ని ఈ విధంగా అర్థం చేసుకున్నప్పుడు ఒక అద్వైత మనకు స్టేట్ సిద్ధిస్తుంది, ఇమ్మార్టాలిటీ వస్తుంది అమ్మవారి దయతో. హరి ఓం.